ఇప్పుడు వినబడుతుందా? నా మాట వినబడుతుందా? వినపడుతుందా? ప్రియులారా, అంటే మనల్ని భ్రమపరిచే ఆత్మ మనల్ని పాపానికి తీసుకువెళ్ళిపోయేదిగా ఉంటది. ఆ యొక్క భ్రమలో మనం పడిపోకూడదని వాక్యం సెలవిస్తుంది. మరి ఈరోజు మనల్ని ఎలా భ్రమపరుస్తుంది అని మనం చూడగలిగితే, లేఖనాల్ని పరిశీలించే స్థితిలో మనం ఉండలేని స్థితిలోకి ఎళ్ళిపోయే విధంగా, మనకు మనం ఏదో చదువుతున్నాం, లేదా మన యొక్క సేవకులు చెప్తుంటే మనం వింటున్నాం, లేదా మనకు అర్థమైన రీతిలో మన వాక్యాన్ని తెలుసుకుంటున్నాం అన్న ఆలోచన కలిగి మనం ఉండడమే భ్రమపరచడం ప్రియులారా. నిజంగా మనం వాక్యాన్ని పరిశీలించే ఆ యొక్క స్థితిలో, మనం ఎలాంటి స్థితిలో మనం దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించే వారంగా ఉన్నామో, మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఆ వాక్యంలో ఏదైతే ఉందో అది మనకు సరిగ్గా అర్థమవుతుందా? నిజంగా అర్థమైన రీతిలో మనకి అలాంటి గ్రహింపు వస్తుందా? పరిశుద్ధాత్మ చేత మనం యొక్క వాక్యాన్ని మనం పఠించగలుగుతున్నామా? నిజంగా సేవకుడు చెప్పే మాట గూడా మనకు అర్థమయ్యే రీతిలో ఉందా? అని మనల్ని మనం పరిశీలించుకోవాలంట ప్రియులారా. ఈరోజు మనం మరి బెరయలో ఉన్నవారు ఎందుకు గనులు ఆ యొక్క విషయాన్ని తెలుసుకోవడానికే ఈరోజు మనం దేవుని యొక్క మాటలు నేర్చుకుంటున్నాం ప్రియులారా. ఎన్నో మార్లు ఎందరో సేవకుల ద్వారా బెరయలో ఉన్న మరి విశ్వాసులు ఎవరైతే ఉన్నారో వారు గనులుగా ఎంచబడ్డారని తెలియజేస్తుండ్రే గాని నిజంగా వారు ఎందుకు గనులుగా ఉన్నారు? మరి వారికి ఆ ఘనత, ఆ యొక్క శ్రేష్టత ఎందుకొచ్చింది? వారు ఏం చేశారు అనన్నప్పుడు ఈ లేఖనాలని పరిశీలించినట్టుగా మనకు అర్థమవుతుంది ప్రియులారా. మనం చూడగలిగితే ఆ యొక్క మాటని అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము మనం చూడాలి పిల్లరా. ఇక్కడ 17వ అధ్యాయము 1-9 వచనాల వరకు కూడా మరి పౌలు గారి యొక్క పరిచర్య తెస్సలోనికలో తన యొక్క పరిచర్య మరి ఎంతగా మరి దేవుని యొక్క మాటలు ప్రకటించడానికి వెళ్ళినప్పుడు అక్కడున్న వారు ఎవరైతే మరి అల్లరి మూకగా పని పాట లేకోకుండా ఉన్నవారు దేవుని యొక్క పనిని ఆటంకపరిచేవారుగా ఉండి మరి అక్కడ తెస్సలోనికలో ఉన్న యాసోని ఇంటి దగ్గరికి చేరి మరి పౌలు గారిని గాని, శీల గారిని గాని మరి వారిని ఏ విధంగానైనా సరే దేవుని యొక్క సువార్త పని చేయడానికి మరి చేస్తున్నప్పుడు ఆటంకపరిచిన వారుగా ఉన్నారు పిల్లారా. కానీ అక్కడ ఉన్నవారు నమ్మిన వారున్నారు. నమ్మిన వారి మధ్యనే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని నమ్మక మరి నిజంగా దేవుని పిల్లలుగా ఉంటున్న వారే ఆటంకపరిచేవారు ఎందరో ఉన్నారు పిల్లారా. పౌలు గారికున్న మరి గొప్ప గుణం ఏందంటే, ఆయన ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా గూడా ఒక సమాజ మందిరం ఉంటది. ఆ మందిరానికి వెళ్ళాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి దృఢంగా చెప్పడమే ఆయన యొక్క మరి పని ప్రియులారా. ఎందుకంటే పౌలు గారిని దేవుడు నిజంగా ఆయన అంతకు మునుపు ప్రభువైన యేసుక్రీస్తు వారిని సరిగా తెలుసుకొనక మునుపు మరి గమలీయుల దగ్గర నేర్చుకొని నిజంగా శాస్త్రులు, పరిసయ్యులు ఎలాంటి నియమ నిష్టలతోటి వారు చేసిండ్రో, ఏ విషయంలో అయితే ఉన్నాడో ఆ విషయంలోను మాత్రమే గట్టిగా ఉండేవాడు కానీ, నిజమైన క్రైస్తవుడుగా మారినప్పుడు క్రీస్తును ప్రకటించుటలో ఆయన ఎప్పుడు గూడా మరి వెనకాడనట్టుగా మనకు కనబడుతుంది ప్రియులారా. ప్రభువునైతే ఎప్పుడైతే పౌలు గారు ఎరిగుండో, ప్రభువుకి ఎలా ఉన్నాడటైనా సాధనముగా అన్యజనులందరికీ కూడా సువార్తను ప్రకటించుటలో పౌలు గారు సాధనంగా ఉన్నట్టుగా మనకు అర్థమైతుంది ప్రియులారా. మనకి 17వ అధ్యాయంలో ఈ 2, 3 వచనాల్లో పౌలు గారి యొక్క సువార్త పనిలో ఆయన ఎలా దేన్ని రూఢి చేస్తుండు, దేన్ని దృఢపరుస్తుండు అని మనం చూడగలిగితే పిల్లరా. గనుక పౌలు తన వాడుక చొప్పున తన వాడుక అంటే ఇక తను చేసే పని ఏంటంటే ప్రతిరోజు మానుకోకుండా ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా దేవుని యొక్క మాటలు ప్రభువైన యేసుక్రీస్తు వారు నిజమైన దేవుడు, ఆయన దేవుని కుమారుడు. ఆయన ఈ లోకానికి వచ్చిండు. మన పాపాల నిమిత్తం ఆయన ఇక్కడ మరణించిండు, చనిపోయిండు, తిరిగి లేచిండు, మరలా రాబోతుండు. ఆయనలో పునరుద్ధానం ఉంది. ఇది తెలియజేయడమే ఆయన యొక్క పని ప్రియులారా. ఆ యొక్క పనిలో ఉంటున్నప్పుడు ఎలాంటి ఆటంకాలు వచ్చినా, ఎలాంటి వారు వచ్చినా కూడా నిజంగా ఎదుర్కొనగలిగే అట్టి బుద్ధి, అట్టి జ్ఞానాన్ని పౌలు గారికి ఎంతో దేవుడిచ్చిండు ప్రియులారా. అయినా సరే అక్కడ ఉన్నవారు ఎన్నో రకాలుగా తన వారు అనుకుంటున్న వారు ఆటంకపరిచిన వారు ఎందరో ఉన్నారు ప్రియులారా. అయితే ఇక్కడ ఏమైందంటండు, గనుక పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట ఆవశ్యకమనియు నేను మీకు ప్రచురము చేయు యేసే క్రీస్తయి ఉన్నాడనియు అంటాడు ప్రియులారా. ఇక్కడ ఏమంటాడు, క్రీస్తు శ్రమపడ్డాడు, మృతులలో నుండి లేచుట ఆవశ్యకము. ఎప్పుడో ప్రవక్తల చేత రాయబడిన మాటలు అవి జరుగుతున్నాయి. నిజంగా జగత్తు పునాది వేయబడక మునిపే నీ కొరకు నా కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు బలెవ్వాలని దేవుడు ఎప్పుడో నిర్ణయించిండు. అది నిజంగా జరిగింది. అది ఖచ్చితము అని తెలియజేస్తూ ఏమంటాడంటే, నేను మీకు ప్రచురము చేయు యేసే,
ఏ యేసునైతే నేను చెప్తున్నానో ఆ యేసే క్రీస్తయి ఉన్నాడనియు లేఖనములో నుండి దృష్టాంతములు నెత్తి విప్పి చెప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తరికించుచుండెను. 3 విశ్రాంతి దినములంటే 3 వారాలు ప్రియులారా. శనివారం వరకు విశ్రాంతి దినం కనుక అలా 3 వారాలట తర్కించుచూ ఉండెనంట. వారిలో కొందరును భక్తిపరులకు గ్రీసు దేశస్థులో చాలా మందియు ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ కలుసుకొనిరి. ఎప్పుడైతే ఈయన యేసే క్రీస్తయి ఉన్నాడు, ఆయన నిజంగా ఈ లోకానికి వచ్చిండు, మన గురించి వచ్చిండు, తన ప్రాణాన్ని పెట్టిండు, ఆయన మరణించిండు శిలువ మీద, మరలా తిరిగి లేచిండు, మరలా రాబోతండు, ఇది ఖచ్చితం అన్ని విషయాలు చెప్పినప్పుడు వారిలో కొందరు నిజంగా దేవుని యొక్క వాక్యము ఎవరికైతే అర్థమైందో వారు నిజంగా దేవుని నమ్మిన వారుగా, ప్రభువుని స్వీకరించిన వారుగా కనబడుతుంటారు పిల్లరా. ఎప్పుడైతే పౌలు గారి యొక్క మాటలు విని స్వీకరించారో ఆ స్వీకరించిన వెంటనే నిజంగా ఏమైతుందంటే 5వ వచనంలో, అయితే యూదులు మత్సరపడి పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని, యూదులు ఎవరు? ధర్మశాస్త్రాన్ని ఎరిగిన వారు, నిజంగా ప్రభు యొక్క ప్రవక్తల చేత ధర్మశాస్త్రం వ్రాయబడిన మోషే గారి చేత వ్రాయబడిన మాటలు నమ్మిన వారు, ఆ ధర్మశాస్త్రాన్ని చదివేవారు విశ్రాంతి దినాన. ఇవన్నీ తెలిసిన విషయాలే. ఈరోజు క్రైస్తవులుగా ఉంటున్న మనం కూడా బైబిల్ ఎరిగి ఉన్నాం, బైబిల్లో సంగతులు తెలుసు. అయినా సరే క్రైస్తవులకి విరోధులుగా ఎందుకు ఉంటుండ్రు? నిజంగా ఏది వాస్తవమో ఏది సత్యమో గ్రహించలేని స్థితిలో ఉంటుండ్రు కనుకే ఎవరు వారు ఒకరికొకరు విరోధులుగా మారిపోతుంటారు పిల్లరా. వాక్యమే సత్యం. ఆ వాక్యంలో ఎవరైతే సరిగా చెప్తారో, ఎవరైతే సత్యాన్ని ప్రకటిస్తున్నారో వారితో మనం కలవాలి తప్ప అసత్యం వెంబడి మనం వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. యూదుల యొక్క మనస్తత్వం ఏంటంటే ఎంతసేపు మోషే గారి యొక్క ధర్మశాస్త్రాన్ని చదువుతుండ్రు కానీ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు, యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన విషయాలు వీళ్ళు గ్రహించలేని స్థితిలో ఉన్నారు పిల్లారా. ఈరోజు మనం కూడా పరిశుద్ధ గ్రంథం మనకు తెలిసింది. కానీ పరిశుద్ధ గ్రంథంలో మాటలు మనం చదవడం కాదు కానీ ఆ చదివిన మాటలు మనం గ్రహించే వారంగా ఉండాలి. ఎవరైతే పౌలు గారు చెప్పినప్పుడు యేసే క్రీస్తు అని చెప్పినప్పుడు ఆయన చెప్పిన ప్రతి మాట అది నిజమని ఎరిగిన వారు నమ్మారు. నమ్మిన వెంటనే యూదుల్లో వారు ఏం చెప్తారంటే పని పాటలు లేని వారు ఎవరైతే లోకంలో నిజంగా వారికి అనుకూలంగా ఎవరైతే పని పాటలు లేకున్నారో అలాంటి వారిని తీసుకొచ్చింట. మత్సరపడడం అంటే చెడ్డ చూపు ప్రియులారా. నిజంగా చెడ్డ చూపుతోటి పౌలు గారి యొక్క పరిచర్యలో చెడ్డ చూపుతోటి తను చేస్తున్న పనికి మెచ్చుకోవలసిన యూదులు ఏం చేస్తున్నారంటే వ్యతిరేకులుగా మారారు. పౌలు గారి యొక్క సువార్తను అడ్డగించడానికి వారు చూస్తున్నారు పిల్లరా. ఎలా అడ్డగిస్తారట? పని పాటలు లేక తిరుగు కొందరు దుష్టులను వెంటబెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చేయొచ్చు యాసోని ఇంటి మీద పడి వారి జనుల సభ మీ ఎదుటికి తీసుకుని వచ్చుటకు ప్రయత్నం చేసిరి. అంటే వీళ్ళని ఎవరు చేర్చుకున్నారు? యాసోను చేర్చుకుండు. ఆ యాసోని మీదకి వెళ్తే గాని వీళ్ళని మనం ఏ విధంగానైనా సరే ఆటంకపరచొచ్చు అన్న ఆలోచనతోటి మరి వారిని తీసుకోబోయి యాసోని ఎంత భక్తిపరుడు అంటే పిల్లరా, నిజంగా దేవుని యందు భయము భక్తి కలిగి దేవుని పిల్లలైన సువార్త పనిలో ఉంటున్న వారికి ఎంతో సహకారిగా ఉన్న వ్యక్తి పిల్లరా. అతను ఏం చేసిందంటే అతని యాసోను కొందరు సహోదరులను ఆ పట్టణపు అధికారుల ఎద్దకు ఈడ్చుకొని పోయి భూలోకమును తలక్రిందులు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చిన్నారు, యాసోను వీరిని చేర్చుకొని ఉన్నాడు. ఇప్పుడు వీళ్ళు ఏమంటారు? భూలోకమును తలక్రిందులు చేసేవారు అంటే వీరి యొక్క ఏందంటే ఆనాడు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీరు మాట్లాడేవారు ఉన్నారు, వీరు భూమిని తలక్రిందులు చేసేవారుగా ఉన్నారు. ఇక్కడ ఉంటున్న రాజు వేరు, ఇక్కడ మన పరిపాలకుడు వేరు, కానీ వీరు చెప్పే రాజు వేరు, వీరు చెప్పే రాజు కొత్తగా ఉండు అన్న మాట కింద మాట చూడగలితే వీరందరూ యేసు అని వేరొక రాజున్నాడని చెప్పి కైసరు చట్టములకు విరోధముగా నడుచుకుని వారు అని కేకలు వేసిరి. పౌలు గారి మీద ఒక దేశద్రోహం కింద చట్టం కింద ఇరికించాలని వీరు చూస్తారు పిల్లలు. అలాంటి సమయంలో యాసోను వీరికి జామీనుండి వీరి మధ్య ఉండి ఏం చేస్తానంటే పౌలు శీలని అప్పటికప్పుడే నిజంగా తెస్సలోనికులు అంత సువార్త పని జరగవలసి ఉంటున్నా కూడా ఆయన సువార్త పని అందించుటలో ఏ యూదులైతే తన వారు అనుకుంటున్నారో ఆ యూదులు ఆటంకపరిచినప్పుడు అప్పటికప్పుడు యాసోను జామీను తీసుకొని వారిని ఎక్కడికి పంపించిండు? బెరేలోకి పంపించిండు ప్రియులారా. అలా బెరేలోకి వారు 10వ వచనంలో మనం చూడాలంటే వెంటనే సహోదరులు రాత్రివేళ పౌలును శీలను బెరేకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించును. చూడండి, మనకి ఎక్కడైనా సరే పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా కూడా సమాజ మందిరం ఒకటి వెతుకుతుండు ప్రియులారా. ఎందుకు సమాజ మందిరం అంటే ఆనాడు ఇశ్రాయేలు కూడుకోవడానికి సమాజంగా కూడుకుంటాకి ఒక సమాజ మందిరం ఉండేది. ఆ సమాజ మందిరంలో వారికి ఇశ్రాయేల్లో మరి ఏదైతే ధర్మశాస్త్రం అయితే ఏదైతే ఉందో ఆ ధర్మశాస్త్రాన్ని అక్కడ వారు మరి బోధించేవారుగా, అక్కడ వచ్చేవారు నేర్చుకునేవారుగా ఉండేవారు పిల్లరా. ఇప్పుడు పౌలు గారి యొక్క పని ఏంది?
ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయనే సజీవుడు, ఆయనే పునరుద్ధానుడు. ఆయన లేకపోతే ఈ లోకంలో ఎవరికి కూడా రక్షణ లేదు. ఈరోజు ధర్మశాస్త్రంలో ఉన్న విషయాల్ని మీరు నమ్ముతుండ్రు గానీ, ధర్మశాస్త్రంలో చెప్పబడిన యేసుక్రీస్తు గారి గురించి ఇంకా మీరు నమ్మలేని స్థితిలో ఉంటున్న తన వారి గురించి, అలానే అన్యులుగా ఉంటున్న వారు యేసే క్రీస్తు, ఆయనే రక్షకుడు, ఆయన రావాలని ఇగో అంతటా కూడా సువార్త ప్రకటించడంలో మొట్టమొదటిగా సమాజ మందిరంలో తన వారైన ఇశ్రాయేలు వారు ఎవరైతే ఉన్నారో వారికి ప్రకటించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ తను ఎప్పుడు కూడా తన యొక్క పనంతా కూడా ఇగో సువార్త ప్రకటనలో ఎక్కడైతే సువార్త జరిగిద్దో మొదటిగా అక్కడికి వెళ్ళడం తన యొక్క వాడుక ప్రియులారా. ఇక్కడ తెస్సలోనిక ఇక్కడికి కూడా వచ్చిండు. ఇక్కడికి వచ్చి యూదుల యొక్క సమాజ మందిరంలో ప్రవేశించిండంట ప్రియులారా. అలా ప్రవేశించినప్పుడట 11వ వచనంలో వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. అంటే ఇక్కడ తెస్సలోనికలో ఉన్న యూదులు కొందరు దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించారు పిల్లరా. ఎలా ఏ విధంగా అంగీకరించారట వాళ్ళు? ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. తెస్సలోనికలో ఉన్న యూదులకి ఆసక్తి లేదు. తెస్సలోనికలో ఉన్న వారికి నిజంగా యూదులు అనబడిన వారు ఆసక్తి కలిగి దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవలసిన వారు, దేవుని యొక్క సువార్తకు ఆటంకంగా ఉండకుండా ఇంకా దేవుని యొక్క పరిచర్యని కొనసాగించే వారుగా ఉండవలసిన వారు సువార్తలో నిజంగా పనివాడుగా ఉంటున్న పౌలు గారిని ఆటంకపరిచిన వాడుగా ఉండు, ఎవరైతే తనకు సహకారంగా ఉండో యాసోని ఇంటి మీద పడ్డారు పిల్లారా. అలాంటి స్థితి ఇక్కడ తెస్సలోనికలో కనబడుతుంది. కానీ బెరేలో అలాంటి స్థితి లేదట. సమాజ మందిరంలో ఉన్నప్పుడట తెస్సలోనికన వారట ఎందుకు గనులు, ఎందుకు శ్రేష్ఠులంటే వారు ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. అంటే మనం వాక్యాన్ని అంగీకరించాలంటే మనకు ఆసక్తి ఉండాలి. మనకు ఆసక్తి అనేది లేకపోయేదనుకో మనం దేవుని వాక్యాన్ని అంగీకరించలేం ప్రియులారా. అందుకనే రోమపత్రిక 12వ అధ్యాయం మనం చూడాలి ప్రియులారా. రోమపత్రిక 12వ అధ్యాయము రోమపత్రిక 12వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూడగలిగితే పిల్లరా. రోమపత్రిక 12వ అధ్యాయం 11వ వచనంలో మనం చూడగలిగితే ఆసక్తి విషయంలో మనం ఎలా ఉండాలో ఇక్కడ తెలియజేస్తుంది పిల్లరా పౌలు గారు. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గల వారై ప్రభువుని సేవించుడి. ఇగో మనం ప్రభు యొక్క వాక్యం మనకు అర్థం కావాలంటే, ఏసే క్రీస్తై ఉన్నాడని మనకు అర్థం కావాలంటే ఇగో మనలో ఏముండాలట? ఆత్మయందు తీవ్రత గల వారమై ఉండాలంట ప్రిలారా. అలా ఆత్మయందు తీవ్రత గలవారమై మనం ఉండాలంటే మనకు ఆసక్తి ఉండాలి. మనము మందగస్తం ఉండకోకుండా, అంటే చూడండి పౌలు గారు కానీ మరి యేసుక్రీస్తు వారు కానీ యెషయా గారు కానీ ఇశ్రాయేలు వారి గురించి చెబుతూ ఏమంటాడంటే, మీరు చూడడానికి చూస్తుండ్రు కానీ మీరు కానలేని స్థితిలో ఉన్నారు, మీరు వింటాకి వింటుండ్రు మీరు వినలేని స్థితిలో ఉన్నారు. ఎందుకంటే మీ హృదయం ఏమైపోయింది? ఇగో కొవ్వుతోటి ఇగో మందంగా అయిపోయింది, మీ హృదయం దేవునికి దూరంగా ఉంది అంటాడు పిల్లరా. అంటే దేవుని యొక్క వాక్యం విషయంలో మనం క్రైస్తవ పిల్లలంగా, విశ్వాసులుగా, సేవకులుగా, పరిచారకులుగా మనం వాక్యం విషయంలో ఎలా ఉండాలట? ఆసక్తి కలిగి ఉండాలట, మాంద్యులుగా ఉండకూడదట, ఆత్మయందట తీవ్రత గలవారే ఉండాలట, ప్రభువును సేవించుడి అంటాడు ప్రియులారా. అలా సేవించగలగాలంటే మనకి తీవ్రత ఉండాలి. తీవ్రత కంటే ముందు మనకి ఆసక్తి ఉండాలి ప్రియులారా. ఈ తెస్సలోనికలో ఉన్నవారు అలాంటి స్థితి కనుపరచలేదు యూదులు. కానీ ఇక్కడ బెరేలో ఉన్నవారు ఏం చేస్తారు? వారి యొక్క స్థితి ఎలా ఉంది? వాక్యం అందట ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనమును పరిశోధించుచూ వచ్చిరి. పౌలు గారు శీల గారు చెప్తున్నప్పుడట లేఖనాల్ని పరిశీలిస్తున్నారట. అసలు పౌలు గారు శీల గారు దేవుని యొక్క వాక్యంలో ఎలా ఉన్నారు వారు అని ఎగ్జాంపుల్గా మనం కొన్ని విషయాలు మనం చూడగలిగితే ప్రియులారా. అపోస్తుల కార్యములు మనం చూడగలిగితే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మనం చూడగలిగితే ప్రియులారా ఎలా ఉన్నారు మరి ఇక్కడ అనంటే 18వ వచనంలో ఇగో పౌలు గారు సువార్త పనిచేస్తున్నప్పుడు పౌలు గారికి ఎలాంటి విషయం ఏ విధంగా జరిగిందంటే, వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసమాయను. అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణము వెలుపలికి అతన్ని ఈడ్చిరి. దేవుని పనిలో ఉంటున్న పౌలు గారిని ఆనాడున్న యూదులు ఏం చేశారట? అంత్యొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చట, ఎక్కడెక్కడ ఆ ప్రాంతం నుండి వచ్చట జన సమూహములను తమ పక్షముగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయినని అనుకుని పట్టణమును వెలుపలికి అతని ఈడ్చిరి. అయితే 20వ వచనంలో అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయెను. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంత్యకును తిరిగి వచ్చి అంటారు.
వాళ్ళని అంతగా రాళ్ళతో కొట్టినా గూడా వీరు వారి యొక్క పనిని వీరు మర్చిపోలేదు. మరలా తిరిగి మరలా ఏం చేస్తాండ్రు? సువార్త ప్రకటన చేయడానికెళ్తాండ్రు. అనేకుల్ని ప్రభువు చెంతకు చేర్చేవారుగా ఉన్నారు ప్రియులారా. పౌలు అంత భక్తిపరుడు, అంత సువార్తకి ఆయన తనను తాను మరి అప్పగించుకున్నవాడుగా ఉండు ప్రియులారా. అలా అప్పగించుకుంటున్న అతన్ని మరి ఎందరో గూడా ఆయన బోధ విషయంలో కలవరపరిచేవారుగా, మరి అతన్ని ఆటంకపరిచిన వారుగా మీకు 15 అధ్యాయం గాని, 16 ఇయంతా గూడా అపోస్తల కార్యంలో తన యొక్క ప్రయాణంలో మనం చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినా గూడా యూదులు అనబడిన వారు ఎంతో ఆటంకపరిచిన వారుగా ఉన్నారు. అన్యుల కంటే తన వారే ఆటంకపరిచిన వారు ఎక్కువగా ఉన్నారు ప్రియులారా. అలాంటి స్థితిలో ఉంటుండ్రన్నది మరి వీరికి తెలీదా ప్రియులారా? బెరలో ఉన్న వారికి తెలుసు. పౌలు గారి యొక్క పరిచర్య తెలుసు. అతను ఎలా దేవుని కోసం, ప్రభువు కోసం ఉన్నాడో తెలుసు. అవన్నీ తెలిసినా గూడా అయినా సరే పౌలు గారు, శీల గారు చెప్పే మాటలు అసలు ఉన్నాయా? లేవా? అని చూస్తారట ప్రియులారా. అందుకే చెప్తాను చూడండి. పౌలును, శీలయును అపోస్తుల కార్యములు 17 అధ్యాయము 11 వచనం. రెండవ భాగం నుంచి చదువుతున్న ప్రియులారా. పౌలును, శీలయును చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినము అంటాడు ప్రియులారా. ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. లేఖనాల్ని పరిశీలిస్తాండ్రట. ఎలా పరిశీలిస్తాండ్రు? ఈరోజు ఎందరో సేవకులు ఈ వాక్యాన్ని ఉపయోగిస్తాండ్రు. నిజంగా విశ్వాసులుగా ఉంటున్న వారు పరిశీలించే స్థితిలో ఉన్నారా? ఈరోజు పరిశీలించే స్థితిలో లేరు ప్రియులారా. పరిశీలించండి అని చెప్పిన వారే ఇప్పుడు ఉన్నవారు ఏం చేస్తారంటే వారి యొక్క బోధను పరిశీలించే స్థితిలో కాదు. కనీసం బైబిలు తెరిచే స్థితిలో కూడా లేరు ప్రియులారా. బైబిల్‌ని మనము నిజంగా తెరిచి ఆ యొక్క మాటలు చదివి ఆ మాటలు ఉన్నాయో లేవో మనం చూసుకోవాలి. ఇప్పుడు ఏమైపోతుందంటే బోధకుడు ఏది చెప్పో అదే రైట్ అని అనుకుంటారు. ఇప్పుడు నేను చెప్తున్నా కూడా మీరు వాక్యాన్ని పరిశీలిస్తేనే నేను చెప్పింది నిజమా? కాదా? అన్న సంగతి మీకు అర్థమైద్ది. కానీ నేను ఏది చెప్పినా కూడా మీరు వినే స్థితిలో ఉన్నారంటే, మీరు ఆసక్తిని కోల్పోయిన వారు. మీరు నిజంగా సరైన స్థితిలో లేని వారుగా ఉన్నట్టు. అలా ఎవ్వరు చెప్పినా సరే ప్రియులారా. ఇక్కడ పౌలు గారు, శీల గారంతటి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు వీరు లేఖనాలనట పరిశోధిస్తుండ్రట. ఎందుకు పరిశోధిస్తారంటే, లేఖనాల్లో ఏముందని తెలియజేస్తుండ్రు. యోహాను సువార్తలో మనకి యోహాను సువార్త 5 అధ్యాయంలో ఉంటది ప్రియులారా. యోహాను సువార్త 5 అధ్యాయంలో మనం చూడగలిగితే ప్రియులారా. యోహాను సువార్త 5 అధ్యాయం 39వ వచనంలో ఏముంటది? లేఖనములో ఏముందట? నిత్య జీవం ఉంది అంటుండు ప్రియులారా. అంటే లేఖనాల్లో నిత్య జీవం ఉంది. ఇప్పుడు పౌలు, శీలలు చెప్పే మాట నిజంగా నిత్య జీవము కలిగినవేనా? వారు చెప్పే మాటలో నిత్య జీవం ఉందా? లేఖనాల్లో ఉన్నదున్నట్టు తెలియజేస్తారా అన్న విషయాన్ని వీరు పరిశీలించేవారుగా ఉన్నారు ప్రియులారా. నిజంగా అటు పరిశీలన ఈ రోజు క్రైస్తవులుగా ఉంటున్న, విశ్వాసులుగా ఉంటున్న మనము ఎలాంటి పరిశీలనలో మనం ఉంటున్నామో మనల్ని మనం పరీక్షించుకోవాలి ప్రియులారా. అందుకే అంటాడు లేఖనాల్లో ఏముందంట? ఇగో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవము మనం వెతికే వారంగా ఉండాలి. ఎవ్వరు చెప్పినా సరే అది వాక్యం ఎంతటి వాళ్ళు ఎంత గొప్పవారు అనుకుంటున్న వారు చెప్పిన సమాజానికి ఎంత గొప్పగా కనపడుతున్నా కూడా నిజంగా వారు చెప్పే మాట అది నిజమా? అబద్ధమా? అన్న సంగతి మనం తెలుసుకోకపోతే మనం ఏమైపోతామంటే భ్రమపరిచే ఆత్మలోకి వెళ్ళిపోతాం. మనం పాపంలోకి వెళ్ళిపోతాం ప్రియులారా. అలాంటి స్థితిలోకి వెళ్ళిపోవద్దు. ఎందుకంటే లేఖనాల్లో నిత్య జీవం ఉంది. నిత్య జీవం ఉన్నది కనుకనే వారు పరిశీలించేవారుగా ఉన్నారు. ఇంకా వారు ఏం పరిశీలిస్తారు? వీరి యొక్క తత్వం ఏందంటే లేఖనాల్ని పరిశీలించుట అంటే ఈ యొక్క గ్రీకులో అనాక్రీను అనే అర్థం వచ్చే మాట ప్రియులారా. అంటే పైకి కిందికి, పైకి కిందికి జల్లించడం ప్రియులారా. ఒకరు వాక్యం చెప్తే అది అవునా కాదా? అవునా కాదా? పైనుంచి కిందికి, కింది నుంచి పైకి చదవడం ప్రియులారా. అంతగా పరిశీలిస్తారు వీళ్ళు. అలాంటి పరిశీలనలో వీళ్ళకి ఏముందంటే వీరికి ఒక దురాభిమానం లేదు. నిజంగా మనుషులను బట్టి గౌరవాన్ని ఇచ్చేవారు కాదు. నిజంగా వారికున్న గొప్పతనాన్ని బట్టి, వారికున్న ఏదైతే ఉందో ఈ లోకంలో వారికున్న బలాన్ని బట్టి, లేకుంటే వారికున్న ఎనక ఏదైతే గొప్పగా కనపడుతుందో వాటిని వేటిని చూసేవారు కాదు ప్రియులారా. పౌలంతటి వారినే వీళ్ళు పరిశీలించే స్థితిలో ఉన్నారంటే, ఈరోజు సమాజంలో ఉంటున్న విశ్వాసులుగా ఉంటున్న మనం ఎంత పరిశీలించాలి? వారికి దురభిమానం లేదు ప్రియులారా. మొట్టమొదటిగా ఈ బెరయకి దురభిమానం అనేది లేదు. వాక్యం చెప్పే ఎంత వ్యక్తి అయినా సరే, ఆయన చెప్పే మాట సరిగా ఉందా లేదా? ఏ మాట చెప్తుండో ఆ మాట సరైందా కాదా అని పరిశీలిస్తారట. మరి ఇంతకు వీరు ఇంకా పరిశీలించింది ఏంది అంటే ఎఫెసీ పత్రిక రెండో అధ్యాయము ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూడాలితే పిల్లరా. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం మనం చూడాలితే వీరు ఏం పరిశీలించారు అని మనం చూడాలి పిల్లరా. ఎఫ్సి పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ఇక్కడ ఎఫెసీ సంఘం అంటే ఎలా కట్టబడి ఉన్నారంటే పౌలు గారు, ఇగో క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు.
ఇప్పుడు వారు బెరేలో ఉన్నవారు ఏంటిది చూస్తుండ్రు? ఇగో పౌలు గారు, శీల గారు చెప్పే మాట క్రీస్తు అనే పునాది మీద కట్టబడినదేనా? వారు చెప్పే ఆ యొక్క మాటలు ఇగో క్రీస్తు మీద ఆధారపడి ఉన్నాయా? క్రీస్తు యొక్క మాటలేనా? ఎలా ఉండాలట? మనం ఎలా కట్టబడాలట? క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా, అపోస్తులను, ప్రవక్తలను వేసిన పునాది. ఇగో మూలరాయి ప్రభువైన యేసుక్రీస్తు అయితే, యేసుక్రీస్తు అనే బండ మీద సంఘం కట్టబడాలి. ఆ సంఘము ఎలా ఉండాలంటే అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది అంటుండు ప్రియులారా. మరి అపోస్తులు గాని ప్రవక్తలు గాని వేసిన పునాది ఏంటంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ యేసే క్రీస్తు, ఆ క్రీస్తే ఇగో బండయిండు. ఆ బండే సంఘము అంటండు ప్రియులారా. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే, ఆ క్రీస్తుకి అవయవాలుగా ఉండవలసిన ఎవరమైతే సంఘంగా ఉంటున్నామో మనమంతా కూడా ఇగో మనం దేని మీద కట్టబడుతున్నాము, మనం నిజంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడుతున్నామా, మన యొక్క పునాది క్రీస్తులో ఉన్నదా అన్న సంగతి మనం గ్రహించాలి. బెర్రలో ఉన్నవారు అదే ఆలోచిస్తారు. పౌలు శీలలు చెప్పే మాట క్రీస్తు అనే పునాది మీదనే ఉందా, ప్రవక్తలు వేసిన పునాదేనా, అపోస్తులు చెప్పబడిన మాటలేనా అన్న సంగతి చూస్తున్నారు ప్రియులరా. అందుకే ఇక్కడ ఏమంటాడు, ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. ఎలా కట్టబడాలట? ఈరోజు విశ్వాసులుగా, సంఘంగా, ఈరోజు పరిచారకులుగా, సేవకులుగా అందరూ ఒకటే ప్రియులారా. ఎవరికిచ్చిన పని దేవుడు వారికిచ్చిన కృపావరాన్ని బట్టి నిజంగా సేవకుడువా, నువ్వు నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని పంచేవాడుగా ఉన్నవా, వినేవాడుగా ఉన్నవా, లేకుంటే పరిచర్యలో పాలు భాగస్తులు ఉంటారా? వీరంతా కూడా క్రీస్తుకు అవయవాలుగా ఉన్నాము. మనం ఆత్మలో కట్టబడాలంట ప్రియులరా. ఏమని చెప్తే ప్రతి కట్టడంను ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం అగుటకు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచున్నారు. అంటే పౌలు శీలలు గారు చెప్పినది నిజంగా ఆత్మానుసారమైందేనా? నిజంగా ఆత్మానుసారమైన దేవునికి నివాస స్థలంగా ఉందా? నిజంగా దేవుడు చెప్పినట్టుగా క్రీస్తులో కట్టబడే వారంగా ఉన్నవా? నిజంగా వారు చెప్పే బోధ అపోస్తుల బోధేనా? వారు చెప్పే మాటలు ప్రవక్తల బోధేనా అనే సంగతి వారు పరిశీలించేవారుగా ఉన్నది ప్రియులారా. ఈరోజు మనం ఏం పరిశీలిస్తున్నాం? నిజంగా చెప్పే సేవకుని యొక్క దర్భము, చెప్పే సేవకుని యొక్క ఉన్న ఆస్తులు, ఆ చెప్పే సేవకుని యొక్క ఎక్కడైతే సేవ చేస్తుందో తన యొక్క మందిరంగా కట్టబడిన ఆ యొక్క దేవాలయాలు, ఇవి చూస్తుండ్రు విశ్వాసులు ప్రియులారా. కానీ విశ్వాసులు చూడవలసిందంటే ఏ సేవకుడు చెప్పినా కూడా ఆ సేవకుడు క్రీస్తు అనే బండ మీద తన యొక్క పునాది వేసిందా, ఆ పునాది మీద అపోస్తులు కట్టిన బోధేనా, ప్రవక్తలు చెప్పిన మాటలేనా, ఆత్మలో కట్టబడుతుందా? ఈ సంగతులు ప్రతి విశ్వాసి కూడా ఆలోచన కలిగి, బెరేలో ఉన్నవారు ఎలా విశ్వాసం కలిగి గనులుగా వారు ఎలా ఎంచబడ్డారంటే ఇగో వారు ఈ విషయాన్ని చూశారు ప్రియులారా. ఏం చూసారు? ఇగో పౌలు చెప్పే మాట క్రీస్తు అనే బండ మీద ఉందా, అపోస్తుల బోధ తెలియజేస్తండా, ఇగో ప్రవక్తల మాటే తెలియజేస్తండా అన్న సంగతిని వారు పరిశీలించేవారుగా ఉన్నారు పిల్లరా. అందుకనే పౌలు గారు కొరింథీ పత్రికలు కూడా చూడగలుగుతారు పిల్లరా. మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయము, మొదటి కొరింథీ పత్రిక 3వ అధ్యాయం మనం చూడాలి ప్రియులారా. 10వ వచనాన్ని, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. నిజంగా కట్టబడడం, మనం అంతా కూడా అవయవాలుగా క్రీస్తులో కట్టబడాలి. విశ్వాసులైన సేవకులైన ప్రతి ఒక్కరు కూడా మన అవయవాలం ప్రియులారా. ఎవరికెవరు ఎక్కువ కాదు, అందరము సమానము, అందరూ సహోదరులము. మనం ఒకరినొకరు ప్రేమించుకోవాలి, ఒకరినొకరు ఆదరించుకోవాలి, ఒకరినొకరు పురిగొల్పుకోవాలి, ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి. అంతా ఒకటే. మనకెవరు ప్రభు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనే మనకి యజమాని. అంటే క్రీస్తు సంఘానికి శిరస్సుగా ఉన్నప్పుడు ఈ అవయవాలు క్రీస్తుకు తగినట్టుగా ప్రవర్తించాలి. ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తుండో, ఆయన కట్టిన పునాది ఏంటి అని తెలియజేస్తున్నంటే, దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసి తిని. నిజంగా పునాది ఒక కట్టడాన్ని ఎలా నేర్పరితనంతో ఒక కట్టేవాడు శిల్పకారుడు ఎలా కడతండో, నేను కూడా అలాంటి నేర్పరితనంతో దేవుని యొక్క మాట చేత నేను కట్టేవాడుగా ఉన్న పునాది వేసి తిని, మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. ప్రతివాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడు జాగ్రత్తగా చూసుకునే వాళ్ళను. బండ క్రీస్తు అయితే ఆ బండ మీద కట్టుకుంటూ పోవాలి తప్ప ఇగో మరి ఒక పునాది అనేది ఉండకూడదు. ఆ పునాది మీదనే కట్టాలి. ఇక్కడ ఏముంటండి ఆయన, ఇగో మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు, ప్రతి వాడు దాని మీద ఎలాగూ కట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకుని వలెను. వేయబడినది తప్ప మరి ఒక పునాది మీద ఎవడును వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే అంటాడు ప్రియులారా.
అంటే మనకి ఏంటి పునాది అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆ క్రీస్తు అనే బండ మీదనే మనం కట్టబడాలి. ఆ బండ మీద కాక మరొక పునాది మనం వేయకూడదు. అదే బండ మీద పౌలు గారు కట్టిన సంఘమే క్రీస్తు అనే పునాది మీద ఆయన కట్టిండంట. ఆ కట్టిన దాని మీద వేరొకడు కట్టేవాడుగా ఉండాలి తప్ప మరొక పునాది వేయకూడదు అంటండి ప్రియులారా. అలా వేసేవారుగా ఉంటున్న వారిని మనం గుర్తించాలి. అలా గుర్తించకపోతే ఈ లోకంలో మనం భ్రమపరిచే ఆత్మలో పడిపోతాం. నిజంగా మనం పాపులుగా మనం ఈ లోకంలో దేవునికి అయిష్టులుగా బ్రతికే వారంగా ఉంటాం ప్రియులారా. ఎందుకంటే మన ఇష్టానుసారంగా మనం బ్రతికే వారంగా ఉంటాం. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉండే వారంగా ఉంటాం. అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోకూడదు అంటాడు ప్రియులారా. బెరేలో ఉన్నవారు చూసింది ఇదే ప్రియులారా. నిజంగా పౌలు శీలలు చెప్పే మాట క్రీస్తు అనే బండ మీద ఉందా, అపోస్తుల యొక్క బోధ ఉందా, ప్రవక్తల మాట ఉందా, అవన్నీ కూడా లేఖనాల్ని పరిశీలిస్తారు, ధర్మశాస్త్రాన్ని పరిశీలిస్తారు. ధర్మశాస్త్రంలో చెప్పబడిన నిజంగా మోషే గారి చేత ఏ మాటలు ఆనాడు దేవుడు మరి ఇశ్రాయేలు వారికి అనుగ్రహించిండో ఆ యొక్క మాటలన్నిటిని కూడా వీరు బేరీజు వేస్తారు పిల్లలు. వీళ్ళకి చెప్పే సేవకుడు అయ్యే మాటలు చెప్తుండా, ఇంకా వ్యతిరేకమైన ఉన్నాయా? నిజంగా మోషే గారు చెప్పబడిన మాటలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన ప్రవచనాలు ఏవైతే ఉన్నాయో అవేనా చెప్తుండో, ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా? ఇతను చెప్పే మాట అపోస్తుల యొక్క బోధన, ప్రవక్తల మాటలైనా, ఇవన్నీ కూడా వారు పరిశీలించేవారుగా ఉన్నారంట పిల్లారా. అలా పరిశీలనలో అగో వేయబడినది తప్ప మరొక పునాది ఎవడును వేయనేరడు. నిజంగా ఈ యొక్క వేయబడిన ఆ యొక్క పునాది మీద కట్టబడాలట. అందుకనే ఇక్కడ కూడా ఏమంటాడు 5వ వచనం నుంచి, అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా. అపోల్లో అయినా సరే, పౌలు గారైనా. అపోల్లో కంటే పౌలు గారు ఎంతో గొప్ప పరిచారకుడు కనబడుతుండు. కానీ ఇక్కడ ఏమంటాడు, అపోల్లో అయినా పౌలైనా ఒకటే అంటాడు ప్రియులారా. మనమైతే ఎక్కువ సేవలు ఉండేటువంటి అబ్బా చాలా గొప్ప సేవకుడు అండి అని మనం చెప్తాము. తక్కువలో ఉండేటువంటి వీడు చాలా తక్కువ వాడరు అని అంటాము. కానీ దేవుని యొక్క పని, వారి యొక్క పనిని బట్టి, వారు ఎంతగా చేస్తున్నారు వారి యొక్క పనిని బట్టి నిజంగా వారంతా కూడా సహోదరులు. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, అపోల్లో ఎవడు, పౌలెవడు, పరిచారకులే కదా. అందరం పరిచారకులమే, ప్రభువుకి మనం అంతా పరిచారకులమే. అయితే ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. ఎలా విశ్వసించారట? ఇగో పౌలు గారి ద్వారా, అపోల్లో ద్వారా, నాడు అపోస్తుల ద్వారా ఇగో మీరు విశ్వసించేవారుగా ఉన్నారు. ఎవరైనా సరే విశ్వసించే మాట ఎవరు చెప్పినా సరే అది క్రీస్తు అనే బండ మీద ఉండాలి. అందుకే ఏమంటాడు, నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు ఎవరు? దేవుడు అంటాడు ప్రియులారా. దేవుడు వృద్ధి చేసే యొక్క విశ్వాసం మనలో ఉండాలట. ఆ విశ్వాసానికి తగినట్టుగా మన ప్రవర్తన ఉండాలట. ఆ ప్రవర్తన తగినట్టుగా ఈ లోకంలో మనం క్రైస్తవులుగా జీవించినప్పుడే ఇగో క్రీస్తుకు తగినట్టుగా మనం శిష్యులుగా మారగలుగుతాం ప్రియులారా. కాబట్టి వృద్ధి కలగజేయ దేవునిలోనే గాని, నాటువాడిలోనే గాని, నీళ్లు పోయేవాళ్ళు కానీ ఏమీ లేదు. కానీ నాటువాడును నీళ్లు పోయేవాడును ఒక్కటే. ప్రతి వాడు తాను చేసిన కష్టము కొలది జీతము పుచ్చుకొనును. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. ఇగో దేవుని యొక్క వ్యవసాయంగా మేము చేసే వారంగా ఉన్నాం, మీరు గృహము అయి ఉన్నారు అంటాడు పిల్లరా. అలాంటి స్థితిలో అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన వారు ఇలా కట్టుతారు. ఇగో క్రీస్తు తప్ప ఇంకా మరొకరు కనబడరు అన్న సంగతి బెరేలో ఉన్నవారు పరిశీలించారంట ప్రియులరా. మరి అపోస్తులు వారి యొక్క బోధ ఎలా ఉంది అని మనం చూడగలిగితే ప్రియులరా, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము మనం చూడగలిగితే పిల్లరా, వారు ఎలా ఉన్నారట అపోస్తుల కార్యంలో, వారి యొక్క స్థితి ఎలా ఉంది అపోస్తులు అంటే చూడండి ప్రియులారా. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 44వ వచనంలో, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి, ఇదియుగాక వారు తమ చరస్థిరాస్తులను అమ్మి అందరికిని వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి. ఇప్పుడు ఎవరైతే క్రీస్తులోకి వచ్చారో, ఎవరైతే క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుండ్రో, ఎవరైతే క్రీస్తు రక్తంలో కడగబడ్డారో విశ్వసించిన వారందరంటూ కూడా ఏకముగా కూడి అంటాడు ప్రియులారా. అంటే ఏకముగా ఉండాలి, ఏకభావము, ఏక తాత్పర్యము, ఏక మనస్సు కలిగి ఉన్నప్పుడే వారు ఇలాంటి పనులు వాళ్ళు ఉండగలుగుతారు ప్రియులారా. ఇక్కడ ఏమంటాడు, విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకున్నది, ఇదియుగాక వారు తమ స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. అక్కడ అపోస్తుల దగ్గరికి ఎవరైతే విశ్వాసులుగా సంఘంగా కూడుకుంటారో వారి యొక్క అవసరాల నిమిత్తం ఏదైతే వారికి అవసరాలు ఉన్నాయో వాటి నిమిత్తం అట వారి చిరాస్తులు అమ్మేసట ఎవరి అక్కర కొలది వారి వారి అక్కర కొలది పంచిపెట్టిరి అంటాడు ప్రియులరా. అలా పంచిపెట్టిరట. మరియు వారు ఏక మనసుకులే ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు ఇంటింటిన రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారే ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను అంటాడు ప్రియులరా.
అనుదినము చేర్చుచుండంట. ఎలా చేర్చుచుండు అనంటే, ఇదే అపోస్తుల కార్యములు 44 అధ్యాయము, అపోస్తుల కార్యములు 4 అధ్యాయము 33 వచనం మనం చూడగలిగితే పిల్లరా, విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదని అనుకొనలేదు. వారికి కలిగినదంతయు వారు సమిష్టిగా ఉంచుకున్నారట. ఇవి ఏం చేశారట? వారు చరస్థిరాస్తులు వారి దగ్గర పెడితే, వారు అమ్ముతే, వారికున్న సంఘంలో ఎవరు అక్కర కొలది వారు పంచుకున్నారట, సమిష్టిగా ఉంచుకున్నారట. వారికి ఎలాంటి కొదువ అనేది ఉండదు, కొదువ లేదు అంటండి ప్రియులారా. ఏక హృదయమును ఏకాత్మ గలవారై ఉండిరి, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏదియూ తనదనుకోలేదట. అంటే ఒక సంఘంలో ఉన్న విశ్వాసి గాని, సేవకుడు గాని, వారు కలిగినదంతా వారు అమ్మారట. వారి అక్కర కొలది వారు పంచిపెట్టుకున్నారట. ఏది కూడా ఇది నాది, అమ్మినవాడు ఇది నాది అనలేదట. తీసుకున్నవాడు అది ఇగో ఇది నాది అని అనలేదట. వారికి కలిగినదంతా కూడా వారు సమిష్టిగా ఉంచుకున్నారంట ప్రియులారా. అలా సమిష్టిగా ఉంచుకున్న వారే అలా సంఘంగా కట్టబడిందే క్రీస్తు అనే బండ మీద కట్టబడిన సంఘం ప్రియులారా. ఈ రోజు సేవకులుగా చలామణి అయ్యేవారు ఎందరో, అబద్ధాన్ని బోధించేవారు లోకంలో ఎందరో ఉన్నారు ప్రియులారా. అంటే నిజాన్ని బోధించేవారిని నేను అనట్లేదు, మీరు గ్రహించండి ప్రియులారా. అంటే ఎవరైతే నిస్వార్థంగా సేవ చేస్తారో వారు దేవుడు చెప్పినట్టుగా అపోస్తుల యొక్క బోధలో ఉన్నవారు ఈ విధంగా ఉంటది, ఈ విధమైన ప్రవర్తన ఉంటది. మరి నిజంగా అబద్ధ బోధలో ఈ రోజు ఎవరైతే చలామణి అవుతుండ్రో వారికి వారు ఏం చేస్తారంటే, ఇగో విశ్వాసులు తెచ్చే ప్రతి రూపాయి కూడా కట్టుకుంటారు. వారి లోకంలో బ్రతకడానికి ఎన్నో మరి స్థిరమైన పునాది బండ మీద, క్రీస్తు అనే బండ మీద వేయవలసిన వీరు ఈ లోకంలో వారు కట్టడాల వైపు, వారి ఇండ్ల వైపు, వారు కావలసిన అన్నిటిని వీరు కట్టుకునే వారుగా ఉన్నారు పిల్లరా. అంటే సేవకుడికి దేవుని యొక్క పని చేసిన వాడికి ఎద్దుకు మూతికి చిక్కం పెట్టొద్దు అనంటే, తనకి ఏదైతే, తన కుటుంబానికి ఏదైతే అవసరమో, తన పిల్లలకి ఏదైతే అవసరమో అవసరాలను తీర్చడానికి సంఘం ఉంటుంది. కానీ అవసరానికి మించి ధనాన్ని సంపాదించుకోవాలన్న ఆలోచన ఏ సేవకుడికి గాని, ఏ పరిచారకుడికి గాని ఉండకూడదు ప్రియులారా. అందుకంటాడు ధనం సమస్తానికి కీడు, వారి విశ్వాసం నుంచి వారు తొలగిపోతారంటారు. కానీ అపోస్తుల యొక్క బోధ అలా లేదు. అపోస్తుల దగ్గరికి ఎవరైతే తెచ్చారో నిజంగా వాటన్నిటిని కూడా ఎవరు అక్కర కొద్ది వాళ్ళు పంచి పెట్టుకున్నారో, అందరూ సమిష్టిగా ఉంచుకున్నారట. ఎవరు కూడా ఇది నాది అనుకోలేదంట ప్రియులారా. ఈరోజు సంఘంలో చూడండి ప్రియులారా, సంఘంలో ఎందరో ఉంటారు విశ్వాసులు ఎందరో పేదవారు ఉన్నారు. దేనికి నిజంగా వారికి ఆహారం తినడానికి లేని వారు ఎందరో విశ్వాసులుగా ఉన్నారు ప్రియులారా. ఒకనాడు ఆ విశ్వాసులు పనిచేస్తేనే ఈ రోజు సేవకులుగా చలామణి అవుతున్నారు. అసలు విశ్వాస అంటే నిజంగా వారి యొక్క మందిరాల్లో విశ్వాసం లేకపోతే ఈ రోజు సేవ ఎలా జరిగింది చెప్పండి ప్రియులారా. అలానే నిజమైన సేవకుడికి సహాయం చేయొద్దని కాదు, నిజమైన సేవకుడికి నిజంగా వారి యొక్క అక్కరికి, వారి యొక్క వ్యక్తిగత జీవితానికి ఎంతైతే అవసరమో అవి ఇయ్యొద్దని కాదు, కానీ ఇవ్వాలి. కానీ వారి అక్కరి కంటే మించి ఈ లోకంలో ఏదో సంపాదించుకోవాలి, ఏదో చేసుకోవాలనే సేవకుని మీరు గుర్తించండి అంటాడు ప్రియులారా. అక్కడ పౌలు గారు చెప్తున్నప్పుడు వారు అదే చూస్తుండ్రు. నిజంగా వీళ్ళు ఈ పౌలు గారు, శీల గారు చెప్పే బోధ అపోస్తుల యొక్క బోధలోనే ఉందా? నిజంగా పౌలు గారు తన యొక్క సంఘం కోసం, తన యొక్క శరీరాన్ని కృషించిపోయిన కూడా సంఘం కోసం పనిచేసిండు ప్రియులారా. ఆయనకు తన పిల్లలతో చెప్తుండు, ఒక తండ్రి పిల్లలకే ఇస్తాడు కానీ తండ్రి పిల్లలకి ఆస్తి సంపాదిస్తాడు అంటాడు ప్రియులారా. నిజంగా పౌలు గారు తన యొక్క పరిచర్య చేసినట్టుగా ఈ లోకంలో ఎవరైనా చేశారా? ఇప్పుడున్నారంటే ఇప్పుడు లేరు ప్రియులారా, నిజంగా లేరు. ఉండేవారు మనం గుర్తించారు విశ్వాసులు. మిషనరీలు ఉన్న కనీసం పౌలు గారు కాదు, మిషనరీలు చేసినంత సువార్త పని కూడా ఈ రోజున సేవకులు చాలా మంది చేయలేని స్థితిలో ఉన్నారు ప్రియులారా. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏమని చెప్తాడు? మీ కొరకు నేను నివాసాన్ని ఏర్పరచడానికి నేను వెళ్తాను అని చెప్పినప్పుడు నిజంగా పేతురు గారు, అయ్యా నిన్ను వెంబడిస్తున్న మాకేంటి అనంటే నిత్య జీవమే అని చెప్తుండు ప్రియులారా. మరి ఈ రోజు చూడండి, విశ్వాసులు అలానే పేదరిక వ్యవస్థలో ఉన్నారు, విశ్వాసులు అలాంటి స్థితిలో ఉన్నారు, ఇంకా దినదినం కృంగిపోయే స్థితిలో ఉన్నారు. ఈ రోజు సేవకులు అనే వారు ఈ లోకంలో ఎంత దర్భంతో, ఎంత హంగామతో వారి యొక్క పిల్లలు కానీ, వారు కానీ, వారి భార్యలు కానీ ఎలాంటి స్థితిలో ఉన్నారో మీరు చూడండి ప్రియులారా. అలాంటి స్థితిలో ఉంటారంటే వారు క్రీస్తు అనే బండ మీద కట్టబడతారా? నిజంగా ఒకవేళ సువార్త పనికి వెళ్తున్న వారికి సహాయం చేయాలి. సహాయం చేసిన వారు నిజంగా వారి అక్కర కొలది వారికి ఎంత అవసరమో అంతవరకే వాడుకోవాలి. కానీ ఈ రోజు విశ్వాసులు ఇస్తున్న డబ్బుని వీరు ఏ విధంగా ఉపయోగిస్తారో మీరు ఆలోచించండి ప్రియులారా. ఎందరో నిజంగా దేవుని వాక్యాన్ని కూలికి బోధించే వారు ఉన్నారంటారు మీకా గ్రంథంలో. అంటే కూలికి ఎందుకు బోధిస్తారు? పౌలు గారు ఉచితంగా సువార్తను ప్రకటించిన ఆయన్నే ఇగో బెరలో ఉన్నారు, పరిశీలిస్తారు ప్రియులారా. ఏంటి ప్రవక్తల బోధ ఏంటి అంటే, ఒకనాడు ధనవంతుడు నిజంగా ప్రవక్తల యొక్క మాట, మోషే ప్రవక్తల యొక్క మాట వినలేకపోవడం వల్ల తన యొక్క స్థితి ఏమైపోయింది? నిత్య జీవాన్ని పోగొట్టుకుండు. నిజంగా తన 5 సహోదరులు మరి నిత్య జీవం పొందుకోవాలంటే ఏం చేయాలంటే, ఇగో మోషే ప్రవక్తలు ఉన్న వారి మాటలు వినాలి. ఎందుకు ఆ మాటలు అంటే, మోషే ప్రవక్తలు ఇగో ఎందుకంటే ఇగో పాత నిబంధనకు వారు సూచనగా కనపడుతుంటారు పిల్లారా.
అంటే ఏ విషయమైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిలోకి వచ్చాక క్రీస్తు అనే బండ మీద నువ్వు కట్టబడాలంటే, క్రీస్తులాగా నువ్వు బ్రతకాలంటే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఏదైనా సంపాదించిండా? ఆయన ఏమన్నాడు? అసలు నాకు తల వాల్చుకోవడానికి స్థలం లేదంటాండు. బొరియలకి, ఆకాశ పక్షులకి స్థలం ఉంది గానీ నాకు లేదు అంటాండు. ఎందుకంటే ఈ లోకం స్థిరమైనది కాదు. ఈ లోకంలో మనం ఏ రోజుకైనా అశాశ్వతమైంది. మనకు మరో లోకం ఉంది. అదే పరలోకం. అందుకని పౌలు గారేమంటాండు? నా యొక్క స్థితి ఇక్కడ కాదు. నా పౌర స్థితి ఎక్కడుందంటాండు? పరలోకంలో ఉందంటాడు ప్రియులారా. ఈరోజు సంఘాలుగా కట్టబడుతున్నాయి. దేని మీద కట్టబడుతున్నాయి? అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడుతున్నాయా? నిజంగా అపోస్తుల యొక్క బోధ మీద కట్టబడితే నిజంగా విశ్వాసి గాని, సేవకుడు గాని వారి యొక్క ఉంటున్నది ఏదైనా సరే అందరికడ సమిష్టిగా పంచిపెట్టాలంట. కనీసం సహోదరులుగా ఉంటున్న వారిని పలకరించలేని స్థితి ప్రియులారా ఈరోజు సంఘంలో. ఒక సంఘానికెళ్తే ఇంకో సంఘంలో ఉన్నవాడు పలకరించడు ప్రియులారా. ఏంటి ప్రియులారా? క్రైస్తవులకి ఇలాంటి స్థితి ఉంటే ఇంకా లోకంలో ఉన్నవారి పరిస్థితి ఏందో మీరు చెప్పండి? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎన్ని మాటలు తన యొక్క బోధలో చెప్పిండు. నువ్వు వందనం చెప్పేవాడికి వందనం చెప్తే నీకేంటి ప్రయోజనం అన్నాడు. ఇగో పరిసయ్యులు కూడా అలా చేస్తానంటాడు. ఈ రోజు క్రైస్తవులు నిజంగా వారు చేసే తప్పులు ఎవరైనా నిజంగా ఏ విశ్వాసాన్ని హెచ్చరిస్తే నిజంగా వారిని ఎలా చేస్తానంటే సమాజానికి తప్పుడోళ్ళగా విశ్వాసుల్ని నిజంగా ఎంతో చిత్రీకరించి అక్కడ ఉంటున్న వారు కూడా కనీసం వారు ఎదురు పడితే వారు నిజంగా విశ్వాసం నుంచి తొలగిపోయారు, మన సంఘానికి రావట్లే, వారికి మీరు వందనాలు చెప్పొద్దు, వారితో సహవాసం చేయొద్దని చెప్పి వీరికున్న బోధ ఎలా చేస్తానంటే అనుకూలమైన బోధన ఏర్పరచుకుంటారు. ఎలా అనుకూలమైన బోధ తెలుసా ప్రియులారా? ఒకనాడు మోషే గారికి నిజంగా ఎదురు తిరిగిన అభిదాతాను గాని, కోరాహు గాని, ఎవరైతే ఉన్నారో దాతాను గాని, వారి యొక్క మాటలు ఆనాడు ఉన్న వారు ఎదురు తిరిగిన వారి పేర్లు వీరు ఉచ్చరించడం ప్రియులారా. పౌలు గారికి ఎవరైతే వ్యతిరేకంగా ఉన్నారో వారిని ఉచ్చరించడం ప్రియులారా. ఇదా మనం చేసే పని? నిజంగా ఇది పౌలు గారి యొక్క బోధ కాదు ప్రియులారా. పౌలు గారు ఎలాంటి వాడు? క్రీస్తు అనే బండ మీద కడతానంట. క్రీస్తు అనే బండ మీదనే ప్రతి పునాది కూడా క్రీస్తు అనే బండ మీద వేయాలి తప్ప మరొక పునాది మీద వేయకూడదు. ఇగో అపోస్తులు కట్టబడిన బోధ ఏంటంటే, ఇగో ప్రతి దినం వారు ఇంటింట కూడుకుంటారు, దేవాలయాలు కూడుకుంటారు, రొట్టె విచ్చుకుంటారు, అన్ని చేస్తారు. అన్నిట్లలో ఏక మనసై ఉన్నారట. కానీ ఏక మనసై ఉన్నా కూడా ఒకనాడు నిజంగా అపోస్తుల కార్యాలు 6వ అధ్యాయంలో ఒక విధవరాండ్ల పక్షాన వారు ఏ విధంగా ఉన్నారు? పక్షపాతం చూపిన వారుగా ఉన్నారు. అందుకని అక్కడ ఆనాడు పరిశుద్ధులైన వారిని ఏర్పరచవలసి వచ్చింది ఆనాడు ఉన్న వారికి. మరి ఈ రోజు పరిస్థితి అలానే ఉంది ప్రియులారా. సంఘంలో నిజంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడతానరా? నిజంగా అపోస్తుల యొక్క బోధ ఉందా? నిజంగా వారి యొక్క బోధలో చెప్పబడిన మాటలు ఈ రోజు సేవకులుగా కనబడుతుందా ప్రియులారా? ఈ రోజు ఒకవేళ నువ్వు సువార్తకు ప్రకటించడానికి నీకు ఏ డబ్బు ఇవ్వకుండా నీకు ఒక రోజు ప్రయాణానికి డబ్బులు ఇచ్చి నీకు తిండి పెట్టి నువ్వు సువార్త చెప్పడానికి రా అంటే పోయేటోళ్ళు ఎంతమంది సేవకులు ఉన్నారో మీరు చెప్పండి ప్రియులారా. లేరు ప్రియులారా. నిజంగా ఈ రోజు ఒక వాక్యాన్ని చెప్పడానికి ఏం చేస్తారంటే బేరసారాలు ఆడుతుండ్రు ప్రియులారా. ఇదా సంఘం? ఇదా క్రైస్తవ్యం? కానీ నిజంగా పౌలు గారు అలాంటి స్థితిలో లేరు ప్రియులారా. ఎక్కడ కూడా ఆయన సువార్త ప్రకటించడమే నా జీతం, ఉచితంగా నేను ప్రకటిస్తున్నా, అనేకులను నేను పొందుకోవడానికి నేను వారిలాగా మారుతున్నా అంటాడు ప్రియులారా. మరి ఈ రోజు సంఘస్థులు ఎందరో పౌలు గారి గురించి చెప్పుకుంటారు. పౌలు గారి గురించి అసలు పౌలు గారి యొక్క పేరు తలవడానికి కూడా నిజంగా వారు సరిపోరు ప్రియులారా. ఎవరైనా సరే, నేనైనా ఎవరైనా సరే ప్రియులారా, తన యొక్క పరిచర్య ఏంటి, తన జీవితం ఏంటి, తన దేవుని కోసం ఎంతగా ఆయన అర్పించుకుండో నిజంగా చివరి వరకు కూడా తన బ్రతికిన చచ్చిపోయినా కూడా నేను ప్రభువు కోసమే అంటాడు ప్రియులారా. ఈ రోజు దేనికోసం ప్రాకులాడుతాను? ధనం కోసం ప్రియులారా. నిజంగా క్రీస్తు అనే బండ మీద కడుతున్నామంటాను, క్రీస్తు సంఘం అని పెట్టుకుంటాను, కానీ క్రీస్తుకు తగినట్టుగా మన బ్రతుకులు ప్రియులారా. కనీసం విశ్వాసులో ఎవరి పరిస్థితి ఎలా ఉందని పరిశీలించలేని స్థితిలో ఈ రోజు బోధకులు విశ్వాసులు ఉన్నారంటే, విశ్వాసుల స్థితి కూడా ఎలా ఉందంటే దురభిమానంలో పడిపోయారు ప్రియులారా. వారు ఎవరైతే ప్రేమిస్తారో, వారిని ఎవరైతే సేవకుడు అనుకుంటారో వారిని దేవుడుగా చూస్తారో, వారిని గొప్పవారిగా చేస్తారు ప్రియులారా ఈ లోకంలో. నిజంగా ఇక్కడ ఉంటున్న అపోస్తులు గాని, ఇక్కడ ఉంటున్న ప్రవక్తలు గాని, ఇక్కడ ఉంటున్న వారు ప్రభువునే గొప్ప చేస్తారు, ప్రభువే గొప్పవాడు అంటారు, ప్రభువే మనకు శిరస్సు అంటారు. ఈ రోజు మనం ఎందుకు అనుకోలేకపోతున్నాం? బెరేలో ఉన్న వారు ఎందుకు అంతగా పరిశీలించే అవసరం వచ్చింది? ఇగో పౌలు చెప్పే మాట నిజంగా అపోస్తులు చెప్పబడిన బోధేనా? ఆయన చేసిన ప్రతిది కూడా అపోస్తులు లాగానే ఉందా? ప్రవక్తల చేత చెప్పబడిన మాటలేనా? అది క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా? అది పరిశీలించారు ప్రియులారా. ఈ రోజు మనం ఎందుకు పరిశీలించట్లేదు? వాక్యాన్ని పరిశీలించండి అని చెప్పిన వారే ఈ రోజు వాక్యాన్ని పరిశీలించకుండా ఎవరు చెప్పిన బోధని వారుకుంటున్న అక్కడ ఉంటున్న విశ్వాసులు కూడా ఏ సేవకుడు కింద ఉంటారో ఆ సేవకుని గొప్ప చేసేవారు ఉంటారో, ఆ సేవకుడు చెప్పిన మాట ఒక వాక్యంగా మలుచుకొని నిజంగా అదే పవిత్రంగా అనుకొని ఈ రోజు పూజలు చేసేవారు కూడా ఎక్కువైపోయారు పిల్లలు. నిజంగా సేవకులు రాసిన పుస్తకాలను పూజలు చేసే స్థితిలోకి వెళ్ళిపోయారంటే ఎంతటి విగ్రహారాధనకి వెళ్ళిపోయారో మీరు చూడండి ప్రియులారా. మన జీవితంలో రాయబడింది పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథం తప్ప మరో గ్రంథానికి మనం చోటిచ్చే వారంగా ఉండకూడదు ప్రియులారా. ఈరోజు సేవకుడు చెప్పిన ఆ యొక్క బోధ, ఆ బోధ ఎక్కడి నుంచి తీసుకొచ్చిండు? పరిశుద్ధ గ్రంథం నుంచే కదా. ఆయన చెప్పింది ఆయన సొంతంగా చెప్పిండా? ఆయన సొంతంగా ఏమైనా పరిశుద్ధాత్మ చేత రాయాల్సిండా?
దేవుడు ఆల్రెడీ రాసిండు ప్రియులారా. రాసిన వాటిని మనం చదివి మరి అనేకులకు ప్రకటించే వారంగా, మనం నేర్చుకునే వారంగా, మనం నిజంగా అలా బ్రతికే వారంగా మనం ఉండాలని దేవుడు చెప్తుంటే, ఈరోజు మనుషులు కట్టిన కట్టడాలు, మనుషులు చేసిన ఆ యొక్క వారి యొక్క సువార్త పరిచర్యలు, వారు ఏదైతే అనుకుంటారో వారి అనుకూలమైన బోధనే ఇదే నిజమైన బోధ అని మనుషులకు తెలియజేసే వారుగా ఉన్నారు. అదే మనుషులు కూడా విశ్వాసులు ఏం చేస్తారంటే, ఇగో బెరేలో ఉన్న వారిలాగా ఆలోచన లేకోకుండా నిజంగా నా సేవకుడే నాకు గొప్పవాడు అనుకుంటాడు గానీ దేవుని పక్కన పెడతాడు ప్రియులారా. నిజంగా అలా దేవుని పక్కన పెట్టేవారు నిజంగా బెరే లాంటి వారు కాదు ప్రియులారా. బెరేలో ఉన్నవారు మనుషులను చూస్తున్నారు. మనుషులు ఎంత గొప్పవారైనా సరే, వారు చెప్పే మాట ఎక్కడ ఉంది? ఆ మాట ప్రకారంగా ఆయన బ్రతుకుందా? ఆయన స్థితి ఏంటి? అని అవన్నీ కూడా వారు పరిశీలిస్తారంట ప్రియులారా. ఈరోజు అలాంటి పరిశీలన ఈరోజు ప్రతి క్రైస్తవుడికి ఉండాలి అంటాడు. ఎందుకు దేవుడు అంత గ్రంథస్థం చేసిండు? కానీ ఈరోజు మనల్ని ఏం చేస్తానంటే, మన సేవకుడిగా మన గొప్పగా కనబడేట్టు భ్రమపరిచే ఆత్మలు ఉంచుతుంది ప్రియులారా అపవాది. ఈరోజు ఎవరైనా సరే సేవకుడిని గౌరవించడం తప్పు కాదు. సేవకుడికి మనము నిజంగా వారి యొక్క అవసరాల్లో ఇవ్వడము అది తప్పు కాదు. కానీ నిజంగా సేవకుడిని దేవుడుగా పూజించేవడం అది చాలా ప్రమాదం ప్రియులారా. నిజంగా వారు చెబుతున్న మాట బైబిల్‌లో ఉందా లేదా అని కనీసం బైబిల్ కూడా తెరవకోకుండా నిజంగా వారు చెప్పేది వేదవాక్కు అన్నట్టుగా చూసే స్థితిలో ఉంటే ఇంకా క్రైస్తవ జీవితం ఎందుకు ప్రియులారా? దేవుని వాక్యం ఎందుకు ఇచ్చింది? మనం చూడడానికి నిజంగా దాంట్లో నిత్య జీవం ఉందంటండి కదా. నిత్య జీవమైన ఈ దేవుని యొక్క మాటలు మనం చూడకపోగా మనకు చెప్తున్న ఏ సేవకుడు అయితుందో ఆ సేవకుని చూసి ఆ సేవకుని గనపరుస్తే మరి దేవుడు ఏమైపోతాడు? దేవుడి మహిమని ఈ విశ్వాసులు ఎవరికి ఆపాదిస్తారు? సేవకుడికి ప్రియులారా. నిజమైన సేవకుడు ఎలా ఉండాలంటే తన అక్కర కొలది తనకి ఎంతవరకు అవసరమో అంత దాన్ని ఉపయోగించుకోవాలి. మిగతాదంతా కూడా సంఘానికి పెట్టాలి ప్రియులారా. అది విశ్వాసులైనా సేవకుడైన ప్రియులారా. ఈరోజు సేవకులు ప్రపంచం ధనికులుగా ఎందుకు ఉంటండ్రు? అరే ఆ ధనాన్ని నమ్మొద్దు అని దేవుడు చెప్తే ఆ ధనాన్ని వెంటాడేవారు ఎందుకున్నారు? నిజంగా ఉచితంగా సువార్తను ప్రకటించేవారు లోకంలో ఎందరున్నారు ప్రియులారా? నిజంగా ఉచితంగా ప్రకటించేవారు విశ్వాస కనుగొనలేడు ప్రియులారా. నిజంగా ఎవరైతే ఒక మీటింగ్ పేరుతోటి ఈ రోజు జనాల్ని ఎలా ఆకట్టుకుంటారంటే అన్ని సంఘాలను ఒక మీటింగ్ ద్వారా చేర్చుకుంటారు. ఆ సంఘాల నుంచి వచ్చిన వాళ్ళని వీరి సంఘంలో చేర్చుకుంటారు. వీరు ఒక సంఘంగా కట్టబడతారు. నిజంగా ఒక అన్యుని నువ్వు చేర్చుకో, ఒక అన్యుడికి సువార్త ప్రకటించు. అన్యుడు మారిండా మీరు చూడండి. ఆ సంఘాలు అందరూ వీరి యొక్క వాక్చాతుర్యంతో, వాక్శక్తి కాదు ప్రియులారా, వాక్చాతుర్యంతో అనేక సంఘాలుగా ఉంటున్న వారి మీటింగ్ పేరుతోటి నిజంగా అనేకులు విశ్వాసులు అనే వారిని వీరు ఏం చేస్తారంటే వారి యొక్క విశ్వాసాన్ని దోచుకుంటారు ప్రియులారా. ఇక్కడ ఎవరి తప్పు అంటే విశ్వాసులదే తప్పు ప్రియులారా. దేవుడు చెప్పిండు కదా, మీరు ఏం వింటారో జాగ్రత్త, మీరు ఏం చేస్తారో జాగ్రత్త. మనుషుల గురించి జాగ్రత్త పడండి, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త పడండి. ఏది భక్తో ఏది భక్తిహీనతో మీరు తెలుసుకోండి అంటండు కదా. బెరే పట్టణస్తులు అదే విషయంలో ఉన్నారు ప్రియులారా. అది సత్యమా అది అసత్యమా? నిజంగా పౌలు గారు చెప్పే మాట అది నిజమా కాదా? అపోస్తుల యొక్క బోధే ఉందా? ప్రవక్తలు చెప్పిన మాటలే ఉన్నాయా? ఆయన చెప్పే మాటలు ఏది ఉంది? వాటన్నిటిని కూడా పరిశీలిస్తారు. అది నిజమని రూఢి అయింది. నిజమని రూఢి అయిగానే వారు ఏం చేస్తారట? పౌలు గారి యొక్క మాటలను బట్టి వారు విశ్వసించినట్టుగా మనకు అర్థమవుతుంది పిల్లరా. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 12వ వచనం మనం చూడాలి పిల్లరా. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. అయితే బెరేలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జన సమూహమును రేపి కలవరపరిచిరి. చూడండి, తెస్సలోనికలో ఉన్న యూదులు ఎలాంటి వారు చూడండి. ఇంకా అక్కడి నుంచి ఎల్లగొట్టడమే కాదు, ఎక్కడైతే బెరే పట్టణస్తుల దగ్గరికి పోయి అక్కడున్న వారికి నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించి వారి ఉన్న ఆసక్తిని బట్టి వారు అన్ని పరిశీలించి ఇది నిజమని రూఢిపరిచాక వారు విశ్వసించిన తర్వాతట మరలా అక్కడికి వచ్చాట. మరలా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క వాక్యాన్ని ప్రకటిస్తున్న పౌలు గారినట ఆటంకపరిచేవారుగా ఉన్నారంట ప్రియులారా. ఈ రోజు నిజంగా సత్యాన్ని ప్రకటించే సేవకునికి ఎందరో ఆటంకపరిచేవారు లోకంలో ఎందరో ఉన్నారు ప్రియులారా. కానీ అసత్యాన్ని ప్రకటించే వారికి ఎందరో సహకారులుగా ఉంటారు ప్రియులారా. మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. మనం బెరయ పట్టణస్తులుగా ఆలోచించగలిగితే అపోస్తుల బోధ ఏమని చెప్తుంది? ఎవరైనా సరే చరచిరాస్తులు అమ్మితే నిజంగా ఎవరు అక్కర కొలది వారు పంచి పెట్టుకోవాలి. అసలు సంఘంలో ఎవరికి కూడా లేమి లేకుండా ఉండాలంటండి, ఎవరికి కొదువు లేకుండా ఉండాలంటండి ప్రియులారా. ఈరోజు సంఘాలు అలాంటి స్థితి ఉందా? నిజంగా సంఘ సేవకుడికి నిజంగా ఇస్తారు, కానీ వారు దేనికి ఉపయోగిస్తారు? మీరు ఒక్కసారి ఆలోచించండి. ఏ వ్యక్తిని అయితే సంపాదించుకోవద్దు మీరు ఇండ్లు కట్టుకోవద్దని చెప్పిన ఈ సేవకులే వీరే ఇండ్లు కట్టుకొని ఎంతో నిజంగా లోకంలో ఉన్నవారు ధనవంతులు ఎలా మరి విలాసవంతంగా జీవిస్తుండో ఈ రోజున సేవకులు కూడా అలా విలాసవంతమైన జీవిస్తూ వారు ఏమంటారంటే దేవుడు మమ్మల్ని ఆశీర్వదించడు దేవుని పనులు. మరి విశ్వాసులు ఎందుకు ఆశీర్వదించడం? ఆ విశ్వాసం ఇచ్చిన డబ్బే కదా నీకు. విశ్వాసి నీకు డబ్బు ఇవ్వకోకుండా నువ్వు ఈ రోజు ధనవంతుడు అవుతున్నావా?
చాలా మంది మాకు డబ్బులు విశ్వాసులు ఎవరు ఇవ్వట్లేదు. సంఘంలో ఉన్నవారు ఎవరు ఇవ్వట్లేదు. ఈ రోజు సంఘంగా కట్టబడుతుందంటే, సంఘాలుగా కూడుకుంటున్నామంటే, నువ్వు ఒక్కడి వల్ల నీకు సంఘం ఏర్పరచబడలేదు. అందరు విశ్వాసులంతా కలిస్తేనే ఒక సంఘంగా ఏర్పడ్డది. నిజంగా సంఘంలో ఉంటున్నవారు ప్రతి ఒక్కరు పని చేయలేకపోతే నువ్వెక్కడ ఉండేవాడివి? ఈ రోజు సంఘాలుగా ఉంటున్నవారు ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. విశ్వాసులుగా ఉంటున్నవారు బైబిల్‌ని పరిశీలించండి. నిజంగా అపోస్తలుల బోధ ఎలా ఉంది? ప్రవక్తల బోధ ఎలా ఉంది? పౌలు గారి యొక్క బోధ ఎలా ఉంది? తన యొక్క తత్వం ఎలా ఉంది? మీరు ఈ విషయం ఆలోచన చేయకోకుండా ఉంటే ఏమైపోయిద్దంటే, భ్రమపరిచే ఆత్మ ఉంది. వాడు పాపంలోకి మిమ్మల్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఈ లోకంలో ఉన్న ఏ సేవకుడినైతే వారు నిజంగా సేవకుడు చెప్తున్న మాటలు, ఆ సేవకుడు గొప్పవాడంటారు, గొప్పవాడిని చేస్తారు. సేవకుల్లో నిజంగా దురభిమానము ఏర్పరిచి, నిజంగా వీరిప్పుడు ఏమైపోతుందంటే, సంఘంలో విశ్వాసులందరూ ఒకటిగా ఉండి ఒకరినొకరు బుద్ధి చెప్పుకోవాలి, ఒకరినొకరు ప్రేమ కలిగి ఉండాలి, ఒకరినొకరు సువార్త పని పురిగొల్పుకునే వారుగా ఉండవలసిన వీరు, ఈరోజు సేవకుని ఎలా చేస్తారంటే, ఒక సినిమా యాక్టర్ లాగా చేస్తారు పిల్లారు. ఎక్కడైనా సరే సువార్త ప్రకటింపబడుతున్నప్పుడు, ఒక పెద్ద మీటింగ్ పెట్టినప్పుడు, అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఎక్కడైనా దేవుని మాట కనబడుతుందా? లేకుంటే ఈ సేవకుని యొక్క కటౌట్స్ కనబడుతున్నాయా? చూడండి ప్రియులారా, విశ్వాసులు ఇచ్చిన డబ్బుని ఎలా వృధా చేస్తున్నారో మీరు చూడండి. ఒక మీటింగ్ పేరుతోటి ఈ అయ్యే ఖర్చుని వారు ఏం చేస్తారు? అక్కడ మీటింగ్‌లో పనిచేసేది ఎవరు? విశ్వాసులు ప్రియులారా. నిజంగా అక్కడ వారు ఇస్తున్న డబ్బు ఎవరిది? విశ్వాసులది. ఇక్కడ కన్వీనర్ గాని, లేకుంటే వచ్చే బోధకుడు గాని ఏం కష్టపడతాండు? ఏ కష్టం లేదు ప్రియులారా. నిజంగా వారిస్తున్న డబ్బుతోటి అంత ఖర్చు పెడతారు. వీరి యొక్క ఫోటోలు ఎంతో దర్భంగా ఈరోజు ఏసేవారు. ఉన్న విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే, ఏ సేవకుడు ఎలాంటి వస్త్రం వేసుకుంటాడో వీళ్ళు అలానే వేసుకుంటారు. వాళ్ళ యొక్క స్టైల్ ఏదుందో వీరిది అదే స్టైల్. వారి యొక్క మాట ఎలా ఉందో వీరి యొక్క మాట అది. కానీ యొక్క బైబిల్ ఏమని చెప్తుంది ప్రియులారా? మీరు దేవుని వాక్యాన్ని నమ్మండి. క్రీస్తులో కట్టబడండి. అపోస్తుల యొక్క బోధలో మీరు ఉండండి. ప్రవక్తల చేత చెప్పబడిన క్రీస్తు గురించి చెప్పబడిన మాటలు నమ్మండి. ఇగో ప్రభువైన యేసుక్రీస్తు వారు మరలా రాబోతుండు. ఆ రాబోయే ఆ కాలంలో నువ్వు ఎలా ఎదుర్కోగలవు, నీ యొక్క విశ్వాసం ఎంత అనే సంగతి నువ్వు మర్చిపోకోకుండా, ఈ లోకంలో భక్తి శ్రద్ధలతోటి ఈ లోకంలో బ్రతకాలన్న సంగతి ఈ రోజు విశ్వాసం మర్చిపోయిండు. ఈ రోజు సేవకుడు కూడా మర్చిపోయి వారి యొక్క పరిచర్య గాని, వారి యొక్క జీవితం గాని ఏమైపోతుందంటే, లోకం వైపు చూసేవారుగా ఉన్నారు పిల్లారా. ఈరోజు ఏ డబ్బైతే అవసరం లేదనుకున్నారో, అదే డబ్బుతోటి విలాసవంతంగా బ్రతుకుతున్నారంటే, చూడండి, ఒక సేవకుడు నిజంగా సేవ చేస్తున్నప్పుడు వారి యొక్క పిల్లలేమో అంత చక్కగా మంచిగా తయారై ఒక చోట కూర్చుంటే, విశ్వాసులైన పిల్లలేం పని చేయాలి పిల్లరా? వారు కాదా? సంఘానికి వారు అవయవాలు కాదా? అవయవాలే కదా! అందరం ఒకటే అంటుండు పిల్లారా. అందరూ ఒకటిగా ఉండవలసిన వారం, ఒకటిగా పంచుకోవాల్సిన వారం, ఒకటిగా అందరూ కూడా ఏక శరీరం, ఏకాత్మ, ఏక మనస్సు కలిగి మనం అంతా ఒకటిగా ఉండవలసిన మనము, ఈరోజు మనం ఏం చేస్తున్నాం పిల్లారా? ఎప్పుడైనా సరే సేవకుల్ని గొప్ప చేయకండి. సేవకుల్ని గౌరవించండి. వారిని ప్రేమించండి. వారికి ఆతిథ్యం ఇయ్యండి. కానీ దేవుని కంటే ఎక్కువ స్థానం వారికి ఇవ్వకండి ప్రియులారా. అలానే విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలంటాడు. బెరెలో ఉన్నవారు ఎంత పౌలంతటి వారు, సీలంతటి వారు చెప్తున్న మాట అలా ఉన్నాయా లేవా అని వారు బెరీజు వేసుకున్నారు. క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా లేదా అని. ఈరోజు మనం ఏం చేస్తున్నాం ప్రియులారా? నిజంగా ఒక పెద్దగా మంచిగా ఉన్న సేవకుని చూసి ఈయన చాలా మంచివాడు అనుకుంటారు. నిజంగా ఒక ఉదాహరణ లోకంలో అంటారు, దూరపు కొండలంటే నునుపుగా కనబడతాయట. కానీ ఆ కొండ దగ్గరికి వెళ్తేనే ఎక్కడ ఎత్తు పల్లాలు ఏందో మనకు అర్థమవుతుంది పిల్లలు. ఈ రోజు స్టేటస్ లో సేవకులు చెప్పిన మాటలు పెట్టుకుంటున్నాం. కానీ ఆ సేవకుని యొక్క జీవితం నువ్వు దగ్గరుండి చూస్తేనే నీకు అర్థమైంది పిల్లారా. అలా దగ్గరున్న వారు కూడా ఎలా అయిపోయిందంటే, ఎవరైతే వాక్యానికి విరుద్ధంగా, వాక్యానికి అనుకూలంగా ఎవరైతే ఉండరో వారు మాత్రమే వారిని వెంబడించే వారుగా ఉంటారు పిల్లరా. నిజంగా దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే విని నిజంగా వాక్యానుసారంగా బ్రతుకుతారో, నిన్నటి దినాన మనం దానియేలు గారి గురించి నేర్చుకున్నాం. దానియేలు గారు నీతి, న్యాయం, నిజాయితీ కలిగి, భక్తి తత్వం కలిగి ఎలా ఆయన బ్రతికిండో ఆ భక్తి తనను కాపాడింది. ఈ రోజు విశ్వాసిగా మనం నిజంగా చెప్పే సేవకుని కాదు, సేవకుని యొక్క భక్తిని మనం చూడాలి. ఆ సేవకుని యొక్క ప్రవర్తన చూడాలి. ఆ సేవకుడు నిజంగా క్రీస్తు అనే బండ మీద కట్టబడుతుందా, అపోస్తుల యొక్క బోధే ఉందా ఏంటని మనం చూడలేకపోతే మనం మోసపోతాం ప్రిలారా. అలా మోసపోతే మనకు పరలోకం ఉంటుందా? పరలోకం ఉండదు ప్రిలారా. నిజంగా సరైన స్థితిలో మనం జీవించాలంటాడు. ఏ మాట మనం నమ్మితే మనం జ్ఞానం కలిగిన వారం కాదు ప్రిలారా. నిజంగా జ్ఞానం ఏమని బోధిస్తుంది? నువ్వు ఈ లోకంలో దేవుని యందు భయము భక్తి కలిగి జీవించాలని చెప్తుంది ప్రిలారా. ఈరోజు సంఘంగా కూడుకుంటున్నాం అనుకుంటారు, సంఘంలో ఎంతో పరిచర్య చేస్తున్నాం, మాకు కాకపోతే పరలోకం ఎవరికని చెప్పుకునేవారు ఎందరో ఉన్నారు పిల్లారా. కనీసం సంఘంలో ప్రార్థన కానీ, కనీసం ఒకరినొకరు గౌరవించుకోవడం కానీ, కనీసం ఎవరిని ప్రేమించాలి అనే సంగతి మర్చిపోయారు పిల్లారా. ఒక సంఘంగా కూడుకుంటారు, నిజం గొప్పవాడిని ఒకలాగా చూస్తారు, లేనివాడిని ఒకలాగా చూస్తారు. కనీసం వందనాలు చెప్తే వందనాలు చెప్పే సంస్కారం కూడా లేని స్థితిలో ఉంది పిల్లారా సంఘాలు. నిజంగా అలాంటి సంఘాలుగా ఉండకూడదు అంటాడు. సంఘం అంటే క్రీస్తు అనే బండ మీద కట్టబడిందే సంఘం. ఆ సంఘంలో అపోస్తుల బోధ ఉండాలి, ప్రవక్తల యొక్క మాటలు ఉండాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏదైతే తెలియజేసిండో, ఎలా బ్రతకమండో అలాంటి బ్రతుకున్నదే నిజమైన సంఘం. ఆ సంఘంలో ఉన్నవారే విశ్వాసులు. ఆ విశ్వాసులు బెరయ పట్టణస్థుల్లో ఉన్నవారు ఎలా నిజంగా పరిశీలించారో, అలాంటి పరిశీలన కలిగి మనం బ్రతకగలిగినప్పుడే నిజ విశ్వాసంలో మనం కొనసాగే వారంగా ఉంటాం పిల్లరా.
అలాంటి స్థితిలో మనం ఉండకపోతే నిజంగా మనల్ని భ్రమపరిచే ఒక దురాత్మ ఉంది. అదే అపవాది. మనల్ని పాపంలో పడవేస్తది. అలా పాపంలో మనం పడడం వల్ల ఈ లోకంలో ఉన్న సేవకుల్ని పూజించే స్థితిలోకి వెళ్ళిపోద్ది. దేవుని పక్కన పెడతాం ప్రియులారా. నిజంగా ఎవ్వరిని కూడా మనం పూజించొద్దు. అందరిని ప్రేమించండి, గౌరవించండి, ఆతిథ్యం ఇయ్యండి. కానీ దేవుని కంటే ఎక్కువ స్థానం సేవకులకు ఇవ్వకూడదు. అలా ఇస్తే మనం పాపంలో పడిపోయినట్టు. దేవుని యొక్క మహిమను ఎవ్వరికి కూడా ఆపాదించొద్దంటాడు ప్రియులారా. ఆయన మహిమ ఎంత గొప్పది. నిజంగా ఆయన మహిమ గలవాడు గనుకనే ఈ లోకంలో మనం చేసిన పాపాల నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు వారిని దేవుడుగా ఉన్న ఆయన్ని ఈ లోకానికి నీ కొరకు, నా కొరకు ఈ లోకానికి పంపిండు. ఆయన ఎక్కడ కూడా తనను తాను నిజంగా హెచ్చించుకోలేదు. ఈరోజు సేవకులు ఎందుకు హెచ్చించుకుంటారు? విశ్వాసులు కూడా మేము ఎంత భక్తులమని ఎందుకు హెచ్చించుకుంటారు? వారిలో లోపం ఉంది. ఆ లోపమే భ్రమపరచు ఆత్మ ప్రియులారా. నిజంగా మనం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు. ప్రతి క్రైస్తవుడు కూడా బెరేలో ఉన్న వారిలాగా మనం ఆలోచన కలగాలి. నిజంగా ఎవరు చెప్పినా కూడా అవి ఉన్నవా లేవా అని మనం చదవాలి, వినాలి. ఈ రోజు ఒక సేవకుడు చెప్పగానే మనకు కొత్తగా ఎందుకు అనిపిస్తుంది ప్రియులారా? మనం చదవట్లే కనుక ప్రియులారా. మనం ప్రతిదినం వాక్యం చదువుతున్నాం అనుకో, ఒకవేళ ఏ వ్యక్తి అయినా ఆ వాక్యం చెప్తున్నాడనుకో, నిజంగా నా సేవకుడు ఇంకా ఈ వాక్యాన్ని ఇంతగా చెప్పిండనే ఆలోచన కలిగింది తప్ప, నిజంగా కొత్తగా అనిపిస్తుంది. అంటే ఆ వాక్యం మనం ఎప్పుడు తీయలేదు కనుక మనకు కొత్తగా అనిపిస్తుంది ప్రియులారా. నిజంగా మీరు ప్రతి దినము చదవాలంటాడు. ప్రతి దినము వారు పరిశీలించారు. ఒక రోజు, 2 రోజులు కాదు. లేదా పౌలు గారు చెప్పినప్పుడే పరిశీలించలేదు. ప్రతి దినము కూడా లేఖనాలు ఎందుకంటే లేఖనాల్లో నిత్య జీవం ఉంది. ఆ నిత్య జీవమే ప్రభువైన యేసుక్రీస్తు వారు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని తప్ప ఈ లోకంలో ఎవ్వరిని కూడా మనం వెంబడించకూడదు. ఎందుకంటే సేవకులైన, విశ్వాసులైన, పరిచారకులైన సంఘం అంతా కూడా ప్రభువుకి అవయవాలు. ఎవరికెవరు ఎక్కువ కాదు. అందరం ఒకటే ప్రియులారా. ఎవరికిచ్చిన పనిని వారు చేయాలి నమ్మకంగా. అలా నమ్మకంగా ఉంటూ ఒకరినొకరు ఆదరిస్తూ, ఒకరికొకరికి ఆతిథ్యం ఇస్తూ, ఒకరినొకరు నిజంగా గౌరవిస్తూ, వాక్యంలో ఎక్కడైనా తప్పు జరిగినప్పుడు బుద్ధి చెప్పేవారుగా, నిజంగా వారిని ప్రేమించేవారుగా, సాత్వికంతో వారికి మరి బుద్ధి చెప్పే అట్టి యొక్క స్థితి, ఆ యొక్క మనసు రావాలంటాడు ప్రియులారా. ఈరోజు సంఘాలు హెచ్చరించడం అంటే ఎలా అయిపోయిందంటే, విశ్వాసిని హెచ్చరించేవాడుగా ఉండు, నాయకుడుగా ఉంటున్నవాడు ఎలాంటి తప్పులు చేసినా కూడా వాడిని ఎలా అయిపోతుందంటే విశ్వాసిని శపించేవాడుగా ఉన్నారు ప్రియులారా. అలాంటి స్థితిలో ఉంటది సంఘమా ప్రియులారా. విశ్వాసైన, నాయకుడైన ప్రభువుకు ఒక్కటే ప్రియులారా. ఈరోజు హెచ్చరిక అంటే అవయవాలుగా ఉంటున్న మనము, మనలో ఎవరైనా సరే ఏ లోపంలో అయినా పడిపోతున్నప్పుడు వాడిని మళ్ళీ సరి చేసుకొని తీసుకొచ్చుకోవాలంటాడు వాక్యం. ఎందుకంటే అలాంటి శోధన నీకు కూడా వస్తదంటాడు. మీరు గలతీ పత్రిక 6వ అధ్యాయము 1, 2 మాటలు మీరు చదవండి. ఒకడికి శోధన వచ్చినప్పుడు ఆ శోధన నీకు కూడా వస్తదేమో. నువ్వు అందుకనే నీ యొక్క సహోదరుని నువ్వు ఎలా చేర్చుకోవాలో ఆ విషయం తెలియజేస్తాను పిల్లరా. మరి ఈ రోజు సంఘంలో అలా ఎందుకు ఉండట్లేదు? సంఘంలో ఎక్కడైనా సరే మీరు సంఘంలో డబ్బుకి ప్రాధాన్యత ఇచ్చినా కూడా, లేకుంటే ప్రశస్తమైన వస్త్రాలు వేసుకుని యాకోబు గారు చెప్పిన మాట 2వ అధ్యాయంలో చెప్పిన మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రియులారా. ఎవరైనా సరే గొప్పతనాన్ని బట్టో, వారికి ఉన్న దాన్ని బట్టో, లేకుంటే వారికి ఏదైతే ఉందో, వారు ఏదైతే ఇస్తారో ఇచ్చిన దాన్ని బట్టి ప్రేమించే సేవకుడు ఎక్కడైనా ఉంటే మీరు జాగ్రత్త పడండి. అలాంటి స్థితిలోకి ఎవ్వరు వెళ్ళిపోకూడదు ప్రియులారా. మనమంతా సంఘానికి నిజంగా అవయవాలుగా ఉన్నాం. మనకి ప్రభువైన యేసుక్రీస్తు వారు యజమానిగా ఉండు. ఆయనకి తగినట్టుగా మనం బ్రతుకుండాలి. బెరే పట్టణస్థులో ఉన్నవారు అదే ఆలోచించారు. పౌలు గారు చెప్పిన మాట అలా ఉందా లేదా అంటే, ఇగో క్రీస్తు అనే బండ మీద కట్టబడిందా, నిజంగా అపోస్తుల యొక్క బోధ ఉందా, అపోస్తుల బోధ ఏం తెలియజేస్తుందో మీరు అపోస్తుల కార్యాలంతా చదివినప్పుడు మీకు అర్థమైంది పిల్లలు. అపోస్తుల కార్యం అంతా పరిశుద్ధాత్మ చేత నిజంగా నడిపించినట్టుగా మనకి ఎంతగానో ఎన్నో విషయాలు తెలుసుకుంటాం ప్రియులారా. ఈరోజు ప్రతి దినము బైబిల్ చదవండి. ఎవరు చెప్పినా కూడా ఏది నమ్మొద్దు. అది నేనైనా ఎవరు చెప్పినా సరే ప్రియులారా. ఎందుకంటే బైబిల్ చదవండి అని చెప్తారు కానీ నిజంగా బైబిల్ ఓపెన్ చేసి చదవాల్సిన వారు చదవలేకపోతారంటే ఎలాంటి స్థితిలోకి వెళ్ళిపోయారో మీరు చూడండి ప్రియులారా. ఈరోజు సేవకుడు చెప్పే మాటనే ఒక పుస్తకంగా తయారు చేసుకొని అదే గ్రంథంగా మరి వాళ్ళు అనుకునే వారు ఎందరో లోకంలో ఉన్నారు ప్రియులారా. మనకు పరిశుద్ధ గ్రంథం ఉంది. ఈ గ్రంథం కంటే మరో గ్రంథాల జోలికి మనం వెళ్ళకూడదు ప్రియులారా. నిజంగా గ్రంథం బైబిల్లో వాక్యం ఉంది. ఈ వాక్యం తప్ప ఈ రోజు సేవకులు చెప్పిన మాటలు ఒక పుస్తకంగా రాసుకొని ఈ పుస్తకమే దేవుడు అనుకునే వాళ్ళు ఉంటే వారంత మూర్ఖులు ఎవరు లేరు, వారంత అవిశ్వాసులు ఎవరు లేరు ప్రియులారా. నిజంగా మనం అలాంటి స్థితిలోకి వెళ్ళిపోకూడదు ప్రియులారా. ప్రతి ఒక్కరూ కూడా బైబిల్లో ఉన్న విషయాలు మనం నేర్చుకోవాలి. నిజంగా ఎవరు ఏం చెప్పిండ్రో, ఆ కాలానికి ఏం చెందిందో, మనం ఎలాంటి స్థితిలో ఉంటున్నామో, ప్రభువైన యేసుక్రీస్తు వారు 2వ రాకడలో వచ్చినప్పుడు మనం ఎదుర్కొనగలిగే భక్తి మనకు ఉందా, నిజంగా అలాంటి స్థితిలోకి మనం వెళ్ళిపోవాలన్న సంగతి ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క క్రైస్తవురాలు, ప్రతి ఒక్క విశ్వాస ఆలోచన కలిగి ఉండాలి ప్రియులారా. సేవకులు గౌరవించడం తప్పు కాదు, గౌరవించండి, ప్రేమించండి, ఆతిథ్యమేయండి. కానీ దేవుని కంటే ఎక్కువగా వారిని ప్రేమించొద్దు ప్రియులారా. ఇది ప్రతి ఒక్కరు కూడా మరి తెలుసుకోవాలని మరి ఈ యొక్క మాటలు మనకు దేవుడు తెలియజేస్తాడు. బెరేలో ఉన్నవారు ఎందుకు గనులంటే, పౌలు గారు బెరే పట్టణానికి ఒక పుస్తకం రాయాల్సిన అవసరం లేదు ప్రియులారా.
అన్ని పత్రికలు రాసిండు. కానీ బెరలో ఉన్నవారు గనులుగా ఎంచబడరంటే, వారు ప్రతిదినం గూడా ఆసక్తితో అంగీకరించారు. నిజంగా ఆసక్తితో వెతికారు. అది సరైనదని నమ్మారు. నమ్మాకనే విశ్వసించారు. అలాంటి స్థితిలో మనం గూడా అంతా ఉండాలని కోరుకుంటూ, ఈ యొక్క నా మాటలు నేను ముగిస్తున్నా ప్రియులారా. ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, మీకు వందనాలు నాయన. తండ్రి నాయన, మీరు ఇచ్చిన మాటలను బట్టి నాయన మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ప్రతిదినం నాయన మీ లేఖనాల్లో నాయన జీవం ఉందని నాయన. అటు జీవం ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎరిగి నాయన, క్రీస్తు అనే బండ మీద నాయన మేము కట్టబడాలంటే నాయన, ప్రతి మాటను నాయన మేము విని వదిలేక నాయన, ఆ మాట ఉందో లేదో అని మేము గ్రహించగలిగే స్థితిని నాయన మాకు అందరికి దయచేయండి. వినని పిల్లలందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి. తండ్రి నాయన, ఏ మాట నాయన వారు అపార్థం చేసుకోనక నాయన, ఆ మాట నాయన బైబిల్‌లో ఉందా లేదా నాయన, మీరు చెప్పిన మాటల ప్రకారంగానైనా మా బ్రతుకులో ఉండాలని గ్రహించి నాయన, మేమంతా నాయన ఆ విధంగా ఉండగలిగే అట్టి స్థితిని నాయన మాకు అందరికి దయచేయండి. పరిశుద్ధాత్మ చేతనైనా ప్రతి దినం నాయన మీ లేఖనాలను పరిశీలించగలిగే అట్టి స్థితిని నాయన మాకు దయచేయండి. మీ యొక్క కుమారుని యొక్క మార్గంలో నాయన మేము నడిచినాను. మిమ్మల్ని మయంపరిచి మీరున్న లోకానికి చేరుకోగలిగే అట్టి స్థితిని నాయన మాకు అందరికీ దయచేయమని క్రీస్తు యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.